2 కేజీలు టమాటాలమ్మా. ఈ రాత్రి కడిగేసి శుభ్రంగా కోసేసి వేసాను. ఓకే, చిన్న గ్లాస్ ఉప్పు వేసి సరిపడ ఉప్పు వేసుకోవచ్చు. నీళ్ళు ఇగి చెంతో 2 చెంబులు చెంతో 2 చెంబులు వేసి నానబెట్టేసాను. ఇది ఎంత చింతపండు పులుపుకి నానబెట్టాలి. ఇందులోనే ముక్కల్లోనే వేసేసుకోవాలి మాపులు. ఓకే, ఇది మెత్తగా అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టి ఈ ముక్కలు పిండుతున్నాను. ఈ ముక్కలు పిండాక ఇప్పుడు మళ్ళీ చింతపండు ఇందులో వేసేసాను. ఈ గొజ్జలాగా ముక్కలతో పడంగా ఎండలో పెట్టాలి. ఇవి బాగా ఎండిపోవాలి. బాగా పోయాక మిక్సీ పెట్టేసి ఓట్లు వేసాను. ముక్కలు ఇలా ఎండే వరకు ఎండలో అయితే పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుని ఈ ఓట్లో వేసుకుని నానబెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకుని ముందు మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. దీంట్లోకి సరిపడా పచ్చికారం అయితే కలుపుకుంటున్నాము. మీ టేస్ట్కి ఎంత కారం అవసరం అనుకుంటే అంత కారం అయితే వేసుకోవాలి. ఇక తాలింపు అయితే పెట్టుకోవాలండి. తాలింపులో వెల్లుల్లిపాయ ఇలా చితక్కొట్టుకుని వేసుకున్నాము. ఇంకోండి తాలింపు అంతా కంప్లీట్ అయిపోయింది. చివర్లో ఇలా నూనె వేస్తే పచ్చడి నిల్వ ఉంటుంది.